హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. వేదాగ్ని 96 ఎపిసోడ్లు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని పార్ట్ 97. రుద్రాకి ఈ గండం నాకు తెలిసి స్టెపెన్ ద్వారానే. 16-19వ సంవత్సరం ఎవరితో అనేది తెలియదు, కానీ ప్రజెంట్ స్టెపెన్ నుంచి రుద్రాని సేవ్ చేయాలి. కానీ వదినే రుద్రాకి యముడికి పట్టిస్తుంది అంటే నాకేమీ అర్థం కావటం లేదు అన్నా అని ద్రోణ అంటూ వేదు ద్రోణ ఇద్దరు తలలు పట్టుకొని కూర్చున్నారు. వేదికి ప్లాన్ మొత్తం తెలిసింది కనుక రుద్రాకి టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేశాడు. అలా కొన్ని రోజులు నేహ సైలెంట్గా ఉంది. భగవాన్ కూడా స్టెపెన్కి ఏం కావాలి అనేది అర్థమైంది. రుద్ర బ్రెయిన్, అది స్టెపెన్ తన కొడుక్కి యూజ్ చేయాలి అని. ప్రజెంట్ వేద్ని అడ్డుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ జనరేషన్లో అతని సామ్రాజ్యానికి అడ్డు అనేది రుద్రానే కనుక రుద్ర లేకుండా అదే బ్రెయిన్ తన కొడుకుకు ఉంటే అతనికి తిరుగులేదు అని పిచ్చి ఆకాంక్షతో స్టెపెన్ అలా చేస్తున్నాడు. స్టెపెన్ రుద్రాకి టైట్ సెక్యూరిటీ ఉంచాడు అని నేహాని ప్లాన్ వర్కౌట్ చెయ్యమని డ్రగ్ పంపించాడు. నేహ భగవాన్కి ఫోన్ చేసి, ఈసారి ఖచ్చితంగా స్టెపెన్కి నేను చిక్కిపోతాను, నా చావు కన్ఫర్మ్. ఈ డ్రగ్ వేదకు ఇవ్వలేను. వేదతో ఇంటిమేషన్ అనేది వాడికి అక్కడ కన్ఫర్మ్ చెయ్యాలి. అది జరిగే పని కాదు. నేను చస్తే స్టెపెన్ నిన్ను కూడా బ్రతకనీయడు. ఈ ప్లాన్ మొత్తం నీదే అని తెలిసి నిన్ను చంపేస్తాడు. పీడ విరగడైపోతుంది. మరీ ఆశకు పోతే ప్రాణాలు రిస్క్లో ఉంటాయి అని కోపంతో భగవాన్ తిడుతుంది. భగవాన్, ఏ పిచ్చి, ఆ డ్రగ్ నేను వాడతా అన్నాడు. నేహ మౌత్ ఓపెన్ చేసి, నువ్వు వాడితే నీతో ఎవడు ఉండేది అని కోపంగా అన్నది. భగవాన్, ఎవరేంటి, నువ్వే, మూసుకొని రెడీ అయిపో అన్నాడు. నేహ, భగవాన్ ప్లీజ్, డ్రగ్ నేను డస్ట్బిన్లో వేస్తాను. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు చేస్తే మాత్రం ఊరుకోను. ఇప్పటికే నువ్వు చూపించే చుక్కలకు నాకు నేను కవర్ కావటానికి చాలా కష్టమవుతుంది అని కోపంగా అంటుంటే భగవాన్, అదేంటి, నేను నిన్ను సుఖపెట్టేస్తున్నాను అనుకుంటున్నాను, కష్టపెడుతున్నానా అన్నాడు. నేహ కోపంతో, సుఖమా? నువ్వు ఒక మృగానివి. మామూలుగా నువ్వు తాగి వచ్చేది అప్పుడప్పుడు నార్మల్ డ్రగ్తోనో నా 90% ప్రాణాలు పోతున్నాయి. ఆ 10%తో ఎలానో బ్రతుకుతున్నా. నన్ను వదిలేయి ప్లీజ్ అని కోపంగా ఫోన్ పెట్టేసింది. భగవాన్ నవ్వుతూ, పిచ్చి నేహ, నేను మామూలు మనిషినేనే. నీ దగ్గరికి వచ్చాక నువ్వెంత చిరుగురులాడుతున్నా కూడా నువ్వు చూపించే ప్రేమకు పిచ్చివాడిని అయిపోయి కంట్రోల్ తప్పుతున్నా బంగారం. అదైతే నా తప్పు కాదు అనుకున్నాడు. రుద్రిక తన రూమ్లో చదువుకుంటుంది. రుద్ర రూమ్లోకి వస్తే వాడిని తిడుతుంది. ఏ ఒక్కరోజైనా బుక్స్ పట్టేవారా? ఎప్పుడు మరదళ్ళను వెంటేసుకొని తిరగటం, ఆడటం తప్ప ఒక్క రోజైనా ఒక 10 minutes నీ చేతిలో బుక్ కనిపించిందా అని కోపంగా అంటుంది. రుద్ర, అక్క, క్లాస్లో ఫస్ట్ ఎవరు? నేనేగా. బుక్స్ పట్టుకొని చదివితేనే టాపర్ అవ్వటం కాదు. ఏదైనా అలా ఒకసారి చెప్పగానే బ్రెయిన్లో పెట్టేసుకోవాలి. దాని గురించి 1కి 10 సార్లు అప్పుడే ఆలోచించి దాన్ని సేవ్ చేసుకోవాలి. అక్కడికి దాన్ని ఆపేయాలి. అంతేకాని బట్టి 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 చదివితే బుర్రలోకి ఎక్కదు అంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. రుద్రికకి ఏదో మ్యాథ్స్లో ప్రాబ్లం అస్సలు సాల్వ్ అవ్వటం లేదు. తెగ ఆలోచిస్తుంది. రుద్ర వెళుతుంటే, నువ్వు ఒక పెద్ద తోపు అంటావు కదా, ఇది చెప్పురా అన్నది. రుద్ర ఆ ప్రాబ్లం చూసి, నువ్వు బ్రెయిన్ పెట్టవలసింది ప్రాబ్లం మొత్తం మీద కాదు, అది ఎక్కడ సాల్వ్ అవుతుంది అది చూసుకుంటే సరిపోతుంది అని ఏలు పెట్టి, ఇక్కడ ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఓ రౌడీలాగా అందరి మీద అరవటం కాదు, బ్రెయిన్ యూజ్ చెయ్యి అక్క అనుకుంటూ వెళ్ళిపోయాడు.
రుద్రిక రుద్ర చెప్పినట్టు చేయగానే సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. రుద్రిక ఆలోచిస్తుంది. నేనే బాగా చదువుతున్నాను, టాపర్ని అంటారు. నాకంటే వాడు చాలా చిన్నవాడు. నా సబ్జెక్టు వాడు క్లియర్ చేశాడు. అమ్మో, ఈ బ్రెయిన్తో లా చదవాలి నేను అనుకుంటున్నాను. అసలే కళ్యాణ్ ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ ట్రై చేస్తాడు. అతనికి తగిన భార్యగా భవిష్యత్తులో ఉండాలి అంటే నేను రాగిని అత్తలా చదివి అత్తకి హెల్ప్ చేయాలి. కళ్యాణ్కి వాళ్ళ అమ్మంటే ఇష్టం కదా, అత్తతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఖచ్చితంగా నాతో ఉంటాడు అని. ఏదో చిన్నప్పటి నుంచి కళ్యాణ్ని చూస్తే రుద్రికకి ఏంటో తెలియదు, కానీ కళ్యాణ్కి ఎలా కావాలి అంటే అలా బ్రతకాలి అని, లేదా రౌడీయిజం చేసి దక్కించుకోవాలి అనుకుంటుంది. కానీ కళ్యాణ్ని చూస్తే రౌడీయిజం మొత్తం సిగ్గుగా మారిపోతుంది. అందుకనే అతనికి తగినట్టు నిదానంగా ఉండటానికి ట్రై చేస్తుంది. కానీ అబ్బ దగ్గర ఉన్న కొన్ని గబ్బు లక్షణాలు అప్పుడప్పుడు బయటికి వస్తాయి. అవి చూసి కళ్యాణ్ రుద్రికాని దూరంగా ఉంటాడు. కానీ రుద్ర మాత్రం చాలా నేర్పుతో చాలా తెలివిగా ఉంటాడేమో. కళ్యాణ్కి అందరికంటే రుద్ర దగ్గర ఎక్కువ ఉండటానికి ఇష్టపడతాడు. వాడితో స్నేహం చేస్తాడు. అలా పిల్లల లైఫ్ సాగుతుంది. స్టెఫెన్ ఫోన్ చేసి నేహాతో ఈరోజు ప్లాన్ వర్కౌట్ అయిపోవాలి అని ఆర్డర్ వేశాడు. నేహ అంతకుముందే భగవాన్తో చెప్పి ఉంచింది కనుక సరే అని అన్నది. స్టెఫెన్ నైట్ మొత్తం సెల్ ఆన్లో ఉండాలి, నీ ప్రతి మాట నేను వినాలి, అతనిని నువ్వు రూమ్లోకి ఎలా తీసుకుని వచ్చి ఎలా మాయ చేస్తావో నా చెవులారా వినాలి అన్నాడు. నేహాకి ఫీజులు ఎగిరిపోయాయి. రీటాలా సరే అనక తప్పలేదు. భగవాన్కి ఫోన్ చేస్తే ఈ నైట్ నీతో ఉంటాను నేను, కానీ ఏదో ఒక విధంగా వేదిని ఒక్క 10 నిమిషాలు నీ రూమ్లో ఉంచు, తర్వాత కథ నేను నడిపిస్తా అన్నాడు. నేహ వేద్ దగ్గరికి వచ్చి సార్ నేను వర్క్ చేస్తుంటే ప్రాబ్లం వస్తుంది, ఒకసారి చెక్ చేయరా అని మామూలుగా అడిగింది. అంత క్రితం కూడా 1-2 సార్లు అడిగితే అప్పుడు నిజంగా ప్రాబ్లం ఉంది, అలా వెళ్ళి సెట్ చేసి వచ్చాడు, లేదంటే ద్రోణ ఉంటే సెట్ చేసేవాడు. ఈరోజు ప్రాబ్లం లేకపోయినా నేహ పిలిచింది, అదే ప్రాబ్లం అనుకొని వేద్ వెళ్ళాడు. అక్కడ నేహ గదిలో మాటలు స్టెఫెన్ వింటున్నాడు. రీటా వేద్ని తీసుకుని వచ్చింది. వాటర్లో డ్రగ్ కలిపింది. ఆ వాటర్ తాగుతాడు. తర్వాత వేద్ అతను కోల్పోతూ కంట్రోల్లో ఉండడు అనుకుని వెయిట్ చేస్తున్నాడు. వేదికి కొద్దిగా పొరబోయినట్టుగా ఉంటే వెంటనే నేహ వాటర్ ఇచ్చింది. సైలెంట్గా తాగాడు. ఆ రోజు నేహ తనంతట తాను సిస్టమ్ని పాడు చేసింది కదా, కొంచెం వేదికి టైం పట్టింది. అలా వేద్ బాబు బాగా చెమటలతో బయటికి వచ్చాడు. అప్పుడే వేగ్నిక వేదిని చూసింది. వేగ్నికి వేరేలా అర్థమైంది. ఆఫీస్ వర్క్ ఇంట్లో పెట్టుకున్నదే కాక అప్పుడప్పుడు ఆమె రూమ్లోకి వెళ్ళి ఏదో ప్రాబ్లం అని చెప్తున్నారు. ఏదైనా అంటే నువ్వు కూడా రావే నాతోటి అంటున్నాడు. ఇతని మీద అనుమానం కొద్దీ వెళదాము అన్నా కానీ ఆ నేహ ముందు మొగుడి మీద ఇంత అనుమానమా అనేలా నేను బ్లేమ్ అవ్వాలా, అసలు వీళ్ళు రూమ్లో ఏం చేస్తున్నారు అని గత కొంతకాలంగా అనుకుంటుంది. ఈరోజు ఆమెకెందుకో ఏదో కన్ఫర్మ్ అయినట్టు అనిపించింది. వేగ్నిక కోపంగా వెళ్ళిపోతుంటే వేద్ నా కర్మరా బాబు, దీనికి నేనేదో కావాలని దూరంగా ఉన్నట్టు, చేయకూడని తప్పులు చేస్తున్నట్టు, ఈ మధ్య దీనికి ఇంత జలసి ఏమిటో అని అంటుంటే వేద్ సోల్ బాబు వచ్చి బాబు, వేగ్నిక అన్నల చెయ్యి తమ్ముళ్ళ చెయ్యి తగిలితేనే నువ్వు సహించవు, ఆఖరికి రుద్ర కొడుకు, వాడిని ముద్దు చేస్తే కూడా నీ ముద్దులన్నీ వాడికి పెడుతుంది అని ఫీల్ అయ్యే నువ్వు దానికి ఇష్టం లేని అమ్మాయితో ఉంటే అది ఆ మాత్రం ఉండదా, పో బతిమిలాడుపో అని పంపించాడు. వేద్ నవ్వుకుంటూ పాపని కూల్ చేయటానికి నానాయాతన పడుతున్నాడు. అలా సాగిపోతుంటే జీవితం ఎందుకు అవుతుంది? నేహ పాపం స్టెఫెన్ ఏదో చెప్తున్నాడు, భగవాన్ ఏదో చేస్తున్నాడు, వేద్ అయితే సేఫ్గా ఉన్నాడు అని ఆమె హ్యాపీగా ఉంటుంది. కానీ వేగ్నిక దృష్టిలో తనొక అణుబాంబుగా ఉంటుంది. ఈరోజు అది పేలబోతుంది అని నేహాకు తెలియదు. నేహ
టిఫిన్ తింటూ వామిటింగ్ చేసుకుని పిచ్చి పిచ్చిగా అవుతుంది. వేగ్నిక వెంటనే తనను చెక్ చేసింది. తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. వేగ్నిక మనసులో వెంటనే మనసు బ్రద్దలైపోయింది. ఇప్పుడు తాను ఏది అన్నా వేది ఏదో ఒకటి చెప్తాడు, తనని మాయ చేస్తాడు అని ఆ బడబాగ్నిని ముక్కలైన తన హృదయాన్ని కొంచెం కూడా బయటికి రాకుండా నేహాకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పింది. నేహ ఆశ్చర్యంగా చూస్తుంది. అసలు తన పరిస్థితి ఏమిటి అని ఒక భయం, తను అందరి ముందు బ్యాడ్ అవుతాను అని ఒక టెన్షన్, తన ఆలోచనలతో తాను కొట్టుకుపోతుంది. వేగ్నిక తన మనసును స్థిమితం చేసుకుని తన ప్లాన్ ఏదో తను వర్కౌట్ చేయటానికి ముమ్మరమైన ఆలోచనలు చేస్తుంది. ఇంట్లో నేహ విషయాన్ని అందరూ లైట్గా తీసుకున్నారు. ఒక్క వేగ్నిక ఒక్కతే భయంకరంగా తీసుకుంది. నేహ గర్భానికి కారణం వేద్. ఇప్పుడు నేను అంటే ఏదో ఒకటి చెప్తారు, అందరూ వేద్ మాటే వింటారు. కానీ అతను తప్పు చేశాడు, నన్ను మాయ చేశాడు, నన్ను మోసం చేశాడు, అతని ప్రేమ నిజమని నమ్మి నేను తాళి కూడా కట్టించుకోకుండా ఇద్దరు పిల్లలకు తల్లిని అయ్యాను. అతనే భర్తగా, అతనే నా సర్వస్వంగా నేను అనుకున్నాను. కానీ అతను చెప్పిన మాటలన్నీ అబద్ధం. అప్పుడప్పుడు రెస్టారెంట్ ఫుడ్లు కావాలన్నాడు, అంటే ఇదే అంటే అతను తప్పు చేయాలని ఫిక్స్ అయ్యాడు. నాకు ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు నేను అడిగితే ఏదో ఒకటి చెప్తాడు. నేను ఇటువంటి ప్రేమ కోసం కాదు ఉన్నది అతని దగ్గర. జీవితంలో మరొక అమ్మాయి ముఖం చూడను అన్నాడు కాబట్టే అతనికి ఆమె డ్రగ్ అన్నాడు కాబట్టే ఆమె మనసును చంపుకొని తాలిబొట్టు లేకుండానే అతనితో ఉంటుంది. సంవత్సరాలు గడిచాయి, మోజు తీరిందని కూడా అన్నాడు. నాకు ఇండైరెక్ట్గా ఇవ్వవలసిన అన్నీ ఎప్పుడో ఇంట్లో ఇచ్చేశాడు హింట్లు. అతను చేయవలసింది చేశాడు. ఇప్పుడు నేను బయటపడితే అందరూ నీ పిల్లల భవిష్యత్తు అంటారు అని మనసులో కోపం, బాధ, దుఃఖం ఎన్నున్నా కానీ బయటపడకుండా ఉంది. వేగ్నిక అలా ఆలోచిస్తుంది అని ఊహించలేకపోయాడు. ఎందుకంటే అందరితో పాటు వేగ్నిక కూడా లైట్ తీసుకుంది అనుకున్నాడు. వేగ్నిక రుద్రిక బర్త్డే రోజు తన ప్లాన్ వర్కౌట్ చేసింది. పిల్లలిద్దరినీ గుడికి తీసుకెళ్తాను అని చెప్తే వేద్ చాలా సెక్యూరిటీతో పంపించాడు. వేగ్నిక గుడికి వెళ్ళి, నేను నీ బర్త్డే రోజు ప్రదక్షిణలు చేస్తానని మొక్కాను, నువ్వు కూడా చేస్తావా అని రుద్రిక అని అన్నది. రుద్రిక బద్ధకస్తురాలు, మమ్మీ నేనైతే చేయలేను, నా వల్ల కాదు అంటూ చెట్టు కింద కూర్చుంది. సెక్యూరిటీ, కార్ డ్రైవర్ అందరూ రుద్రిక దగ్గర ఉన్నారు. వేగ్నికతో పాటు రుద్ర, నేను చేస్తాను మమ్మీ నీతోటి అంటూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అది గుడి ప్రాంగణం. ఊరికి చివర ప్రశాంతమైన చోటు. చుట్టూ ప్రహరీ గోడ కూడా ఉన్నది. వేగ్నిక పారిపోద్ది అని వాళ్ళు అనుకోవటం లేదు. వేగ్నిక వేదు నుంచి తను వెళ్ళిపోవాలి అంటే తనకే తెలియకుండా వెళ్ళిపోవాలి, లేకపోతే వెళ్ళనివ్వడు అని ఆమెకు కూడా తెలుసు. అందుకే రుద్రిక ఎలాగూ ఊరుకోదు. తండ్రి అంటే ప్రాణం. రుద్రాకి తండ్రంటే ప్రాణమే. కానీ చిన్నపిల్లవాడు కదా, చంకన వేసుకుంది. గుడి వెనక భాగానికి వెళ్ళగానే అక్కడ కాళ్ళు కడుక్కునే వాటర్ ట్యాంక్ ఉంటే అది పట్టుకుని వాడిని ఎత్తుకుని అవతలకి దూకింది. మెల్లిగా రోడ్డు వైపు వచ్చింది. తాను అంత క్రితమే బుక్ చేసిన ట్యాక్సీ రెడీగా ఉంటే అందులో ఎక్కేసింది. వాడిని గుండెలకు పొదువుకొని వేదిని వదిలిపోతున్నాను అని తట్టుకోలేక ఆమె కంటికి స్వేచ్ఛనిచ్చింది. రుద్రాకి తెలుసు తల్లి తండ్రి నుంచి వెళ్ళిపోతుంది, తాను రానన్నా కానీ తల్లి వెళ్ళిపోతుంది అని, తల్లికి తోడుగా ఉండాలి అని ఆ చిన్ని మనసు అనుకొని తల్లితో ప్రయాణం అవుతున్నాడు. సెల్ అక్కడే పడేశారు. తాను అంతకుముందే ప్లాన్ చేసుకుంది. తన బ్యాగ్లో వేరే సెల్ తీసింది. ఎవరో ఫ్రెండ్కి ఫోన్ చేసింది. తన గమ్యం అక్కడికి అనుకుంది. సెక్యూరిటీ, ఏంటి మేడం ఇంకా రావటం లేదని చూశారు. ఎక్కడా లేదు. వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వేదు కుప్ప కూలిపోయాడు. ద్రోణ, అన్నా మనమెంత ప్లాన్గా ఉన్నా జరగవలసింది జరగటం అయితే ఆగటం లేదు అంటే మనకి రుద్ర అని భయంతో ద్రోణకి కళ్ళ వెంట నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. వేదికి ఏమీ అర్థం కావటం లేదు. రుద్రిక ఉన్నది. రుద్రాన్ని తీసుకుని వెళుతుంది. అసలు అది నా నుంచి వెళ్ళిపోవాలి అని ఎందుకు అనుకుంది?
నేను అసలు దాన్ని ఏం బాధ పెట్టాను అని అతని ఆలోచనలు ఆమె డైరీ మీదకి వెళ్ళాయి. పరుగున బెడ్రూమ్కి వెళ్ళాడు. డైరీ ఓపెన్ చేశాడు. నేహ వచ్చిన దగ్గర నుంచి వేగినిగా పడుతున్న బాధను తెలుసుకోగలిగాడు. కానీ వేగ్నిక నేహ ప్రెగ్నెంట్కి వేద్ కారణం అని ఆమె అనుకుంది. అతనికి ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది? అది అడిగితే దాన్ని మాయ చేస్తాను అని అడగలేదు. నేహాతో వేద్ రిలేషన్ని పక్కాగా రాస్తుంది. ఏ ఏ రోజులు నేహాతో ఉన్నాడు ఆ రూమ్లో అన్నాడు అనేది. వేదికి తల గిరాగిరా తిరుగుతుంది. నేహా బేబీకి తనను తండ్రిని చేస్తుంటే బాధగా అనిపించింది. అసలే వేద్ ఒక ఆడపిల్లని బలి చేస్తున్నాను అనే బాధలో ఉన్నాడు. నేహ అతని కోసం ఏం చేస్తుంది అని అతను బాధపడుతుంటే, ఆ గర్భానికి వేద్ని కారణం చేస్తుంటే వేద్ ఆ పెయిన్ని తీసుకోలేకపోయాడు. వేగ్నిక తనను అనుమానిస్తుంది అంటే ఖచ్చితంగా వేద్ తను ఏంటి అని చెప్పి అయినా నిరూపించుకునేవాడు. నేహా గురించి కూడా చెప్పేవాడు. ఎందుకంటే వేద్కి వేగ్నిక తప్ప వేరే ప్రపంచం లేదు. ఆమె దగ్గర తప్ప ఏ రోజు అతను తప్పుగా ఏ రోజు నిల్చోలేడు. ఎంత సెక్యూరిటీ ఉన్నా కానీ అది తప్పించుకుంది. దాని దగ్గర నేను తప్పుగా ముద్రించుకున్నాను. మరి రుద్ర పరిస్థితి? వాడిని ఎలా సేవ్ చేయాలి అని వేద్ కుప్పకూలిపోయాడు. ద్రోణ ఎంత ప్రయత్నించినా కానీ వేగ్నిక జాడ దొరకలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.